రాష్ట్రంలో యాదవులపై దాడులు పెరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ హెచ్చరించారు. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో దాడికి గురైన గొల్లశేఖర్ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ యాదవ్ సంఘం నాయకులతో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కుటుంబ సభ్యులతో కలిసి దౌర్జన్యాలకు పాల్పడడం సరికాదని విమర్శించారు. బీసీలు, దళితులపై దాడులు ఆగాలని, బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ యాదవ్ సంఘం అండగా ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, వెంకట శివుడు యాదవ్, నాగేశ్వర యాదవ్, యాదవ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. వెంటనే కూడా ఈ యొక్క దీనికి సంబంధించి అందరూ మనోభావాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో వెళ్లి ఒక తలుపుని బద్దలు కొట్టి లోపల ఉన్న ఆడవాళ్ళని భయభ్రాంతులు చేయడమే కాకుండా వాళ్ళ యొక్క ముగ్గురు అన్నదమ్ముల్లో ఈరోజు ఏ విధంగా ఒక అతను హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఇంకొక ఇద్దరు కూడా రేపు మాకేదైనా అయితే దానికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారే బాధ్యత వహిస్తారని ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతాను. ఈరోజు నువ్వు, మీ కుమారుడు, మీ తమ్ముడు ఇంతమంది రావాల్సిన అగత్యం ఏమొచ్చింది? యాదవుల ఇల్లు అంటే అంత చులకన? యాదవుల పైన దాడులు చేసే అంత ఇది నీకు ఏ విధంగా వచ్చిందని కూడా ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకా చూస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే యాదవుల్ని మట్టుబెట్టి నది రోడ్డు పైన గొంతు కోసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసినాక ఆ ఇల్లు చూస్తే ఎవరికైనా మీరందరూ కూడా చూశారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళు ఉన్నారో ఆ ఇంట్లో. అలాంటి ఇంట్లో ప్రవేశించి నువ్వు చేసిన ఈ దౌర్జన్య కాండకు ఇలాంటి వ్యక్తుల్ని వెంటనే కూడా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవుల నుంచి తప్పించే విధంగా చట్టాలను కూడా రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్ల సామాన్య ప్రజానీకం, బడుగు బలహీన వర్గాలు ప్రజానీకం ఇబ్బంది పడుతున్న ఇది ఒక ఎస్సీ అమ్మాయి పైన ఏ విధంగా ఆ అమ్మాయిని ఇచ్చేయడమే కాకుండా మళ్ళా వాళ్ళ భర్తే పైనుండే ఇది లాగేశాడనే విధంగా కథనాలని సోషల్ మీడియాలో పెట్టారంటే ఎంత బరి తెగింపో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని ఎప్పుడు కూడా ప్రగతి పదంగా రాష్ట్రాన్ని నడపాలని చూసాం. 10 మందికి సహాయం చేసే విధంగా ఈ రోజు పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. ఇలాంటి సందర్భంలో రాజకీయ కక్షలతోటి, బెదిరింపులతోటి ఈ విధానం పాల్పడడం, ముఖ్యంగా యాదవుల జోలికి వస్తే ఖచ్చితంగా కూడా దానికి తగిన విధంగా కూడా ఫలితం నువ్వు చవి చూస్తావు. ఏదైతే శ్రీకృష్ణునికి బిడ్డలమైన మాపైన చేసిన దీనికి ఖచ్చితంగా కూడా నీకు ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఇక్కడ వాళ్ళ కుటుంబానికి మొత్తం కూడా ఇంకా వాళ్ళకి ఏమి జరిగినా కూడా దానికి బాధ్యత వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్న ఎమ్మెల్యే కుటుంబం సభ్యులే బాధ్యత వహించాల్సి వస్తుంది. అదేవిధంగా గిరి అనే అతను చేసిన ఈ అలజడికి కూడా ఏ విధంగా చేశాడు, ఏ విధంగా అన్ని కథనాలు కూడా మా వాళ్ళందరూ కూడా వీడియో రూపంలో కూడా సోషల్ మీడియాలో పెట్టారు, పత్రిక మూలకంగా చెప్పారు. ఈ రోజు మేమందరూ కూడా రావడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు గారు గాని, నారా లోకేష్ గారు గాని పార్టీ పరంగా ప్రతినిధులను పంపించి వాళ్ళకి ధైర్యం చెప్పడమే గాక తెలుగుదేశం పార్టీ శ్రేణుల పైన గాని, యాదవుల పైన గాని ఖబర్దార్, ఎమ్మెల్యే ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే పదవి ఉందని అడ్డదుడ్డంగా ఇసుక నమ్మి మట్టి అమ్ముకొని అక్రమాలకు పాల్పడి ఆ యొక్క ధనదాహంతో ఈ మారిగా బడుగు బలహీన వర్గాలపైన చేస్తున్న ఈ దాడుల్ని ప్రజలు ఎప్పుడు క్షమించరని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి పార్టీ పరంగా కూడా అన్ని విధాలు అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.